ఏడాదిలో కాపు రాజకీయం ఏపీలో కాపు ఓట్లు రాబట్టుకునేందుకు వైసీపీ ఆపరేషన్ మొదలుపెట్టిందా? వంగవీటి ముద్రగడల్ని పార్టీలోకి ఆహ్వానించడానికి ప్రయత్నం జరుగుతోందా? ఆ దిశగా అడుగులు పడుతున్నాయా? ఆపరేషన్ కాపు ఏం చెప్తోంది? ఆపరేషన్ కాపుకు వంగవీటి రాధాకు రెడ్ కార్పెట్. రాధాతో మిథున్ రెడ్డి భేటీ. కొత్త ఏడాది, అందులోనూ ఎన్నికల నామ సంవత్సరం కావడంతో ఏపీలో ఎన్నికల రాజకీయం రోజురోజుకు రాజుకుంటోంది. పార్టీల్లో చేరికలు తీసివేతలతో కొత్త సమీకరణాలు తెరపైకొస్తున్నాయి. టీడీపీ జనసేన కాంబినేషన్ కు అడ్డుకట్ట వేసేందుకు, కాపుల ఓట్లు కొల్లగొట్టేందుకు అధికార వైసీపీ భారీ స్కెచ్ వేసింది. ఆపరేషన్ కాపుకు తెరలేపింది. దీనిలో భాగంగా వంగవీటి రాధాను పార్టీలోకి తీసుకువచ్చేందుకు వైసీపీ ఫోకస్ పెట్టింది. వంగవీటి రాధాతో ఎంపీ మిథున్ రెడ్డి కొద్ది రోజుల క్రితం భేటీ అయ్యారు. వైసీపీలోకి తిరిగి రావాలని రాధాను ఆయన ఆహ్వానించారు. అయితే వంగవీటి రాధ ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. ఇప్పటికే రాధాను పార్టీలోకి తీసుకునొచ్చేందుకు కొడాలి నాని, వంశీ ప్రయత్నిస్తున్నారు. ఇదంతా వంగవీటి ఆపరేషన్. అయితే మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో ఎప్పటినుంచో ఆయన చేరికపై వార్తలొస్తోన్నా లేటెస్ట్ గా వైసీపీలో చేరికకు ముద్రగడ ఓకే అన్నట్లు తెలుస్తోంది. మళ్లీ యాక్టివ్ రాజకీయాల్లో పాల్గొనాలని ముద్రగడ బలంగా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయనకు రాజ్యసభ ఎంపీ, ఆయన కుమారుడు చల్లారావుకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని చెప్తున్నారు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా పెద్ద ఎత్తున ముద్రగడ ఇంటికి అభిమానులు క్యూ కట్టారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ముద్రగడ ఆదేశిస్తే ఆయన బాటలో నడుస్తానంటున్నారు కుమారుడు చల్లారావు. వంగవీటి రాధా చేరిక విషయంలో తెర వెనుక అన్ని తానే నడిపిస్తోన్న మిథున్ రెడ్డి ముద్రగడతోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యారని తెలుస్తోంది. ఆయన్ని పార్టీలోకి రావాలని, వైసీపీలో చేరితే కీలక బాధ్యతలు అప్పగించేలా మిథున్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముద్రగడ వంగవీటి రాధా చేరిక కోసం వైసీపీ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది. వైసీపీలోకి ముద్రగడను ఆహ్వానించడం ద్వారా ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేనకు చెక్ పెట్టొచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రాధా, పద్మనాభం ఇద్దరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న మిగిలిన జిల్లాల్లోని కాపు ఉపకులాలను కూడా తమ వైపుకు తిప్పుకోవచ్చన్నది వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలను టార్గెట్ చేసిన సీఎం జగన్ ముద్రగడను, వంగవీటి రాధాను బరిలో నిలిపి టీడీపీ, జనసేన ఆశలపై నీళ్లు చల్లాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో పార్టీ ముఖ్య నేతల కసరత్తు పూర్తయిన తర్వాత త్వరలోనే ఇద్దరిని పార్టీలోకి తెచ్చేలా అడుగులు వేస్తున్నారు సీఎం జగన్. మరోవైపు ఇప్పటి వరకు వంగవీటి రాధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత పెద్దగా ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు. మరోవైపు ఆయన టీడీపీలో యాక్టివ్ పాత్ర పోషించిన సందర్భం లేదు. వీళ్ళిద్దరిని పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు రాబోయే ఎన్నికల్లో పొత్తుల లెక్కలకు ఇప్పట్నుంచే బ్రేకులు వేసేలా వైసీపీ అడుగులు వేస్తోంది. ఈ నెల 3న సీఎం జగన్ కాకినాడ పర్యటనలో ముద్రగడ వైసీపీ కండువా కప్పుకుంటారని చెప్తున్నారు. ముద్రగడ, వంగవీటి రాధ వైసీపీ కండువాలు కప్పుకుంటే అది ఏపీ రాజకీయాలను కీలక మలుపు తిప్పే పరిణామంగా మారుతుందంటున్నారు విశ్లేషకులు.